హాయ్ అండి. వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 11 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకొని ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను అండి. మధ్యలో ఇలా డిజైన్ వేసుకొని ఇక్కడ మధ్యలో డాట్ పెట్టేసుకుంటున్నాను. ఈ 2 చుక్కలకి ఈ 3 చుక్కలకి ఇలా కలిపేసుకోవాలి. మళ్ళీ ఈ 3 చుక్కలకి ఇలా కలిపేసుకొని మళ్ళీ మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకొని మళ్ళీ ఈ మధ్యలో డాట్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ కూడా అంతే, ఈ 2 చుక్కలు ఈ 3 చుక్కలు ఇలా కలిపేసుకొని మళ్ళీ ఈ 3 చుక్కలకి మళ్ళీ మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకొని మధ్యలో డాట్ పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్ని వైపులా ఇలాగే వేసేసుకోవాలి. మళ్ళీ ఇలా కలిపేసుకుంటున్నాను అండి. ఈ 3 చుక్కలకి ఇలా కలిపేసుకుంటున్నాను. ఈ కొన నుంచి ఈ కొనకి ఇలా 3 చుక్కల్ని కలుపుతూ ఇలా కలిపేసుకుంటున్నాను. మధ్యలో ఉండే 3 చుక్కల్ని ఇలా కలిపేసుకుంటున్నాను అండి, ఇక్కడి నుంచి ఇక్కడికి అనమాట. ఇప్పుడు మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఈ 4 చుక్కలకి ఇటువైపు 4 చుక్కలకి మళ్ళీ ఇటువైపు 4 చుక్కలకి ఇటువైపు 4 చుక్కలకి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 4 చుక్కల్ని కలుపుతూ ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. మధ్యలో ఇలా రౌండ్ వేసేసుకుని మిగిలిన చుక్కలకి ఇలా కలిపేసుకుంటున్నాను అండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఇలా డాట్స్ పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను అండి. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. మీరైతే కలర్స్తో వేసేసుకోండి, కలర్స్తో కానీ ముగ్గు పిండితో కానీ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.